హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. క్యాప్సికమ్ పెసరపప్పు కర్రీ అయితే ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను. నేను ఏమేమి వేసానో చూసి వేసి చేయండి. నేనైతే ప్రస్తుతానికి ఇప్పుడు సౌదీ అరేబియాలో ఉన్నాను. నేను, మా పిల్లలు, మా హస్బెండ్, మా వారు సౌదీ అరేబియాలో వర్క్ చేస్తున్నారు. హాలిడేస్ కదా మేము ఇక్కడికి వచ్చాము. నేనైతే ఏమేమైతే తెచ్చుకున్నానో వాటితోనే కర్రీ అయితే చేసి పెట్టాను. ప్రస్తుతానికి ఏమేమి నేను ఇండియా నుంచి అయితే అన్నీ తీసుకురాలేము కదా, ఏదైతే వీలవుతుందో అవైతే నేను తీసుకొని వచ్చాను. పెసరపప్పు తెచ్చాను, తర్వాత పసుపు, కారము, మసాలాలు, చింతపండు అన్నీ కూడా తీసుకొచ్చాను. అవేవి ఇక్కడ దొరకవా అని అడగచ్చు, కానీ దొరుకుతాయి. కానీ ఇండియా నుంచి ఇంట్లో అమ్మ చేసినవి తీసుకొస్తే అదో తృప్తి కదా. మా అమ్మ ఇంట్లో పెసరపప్పు చేసి పసుపు, కారము, మసాలాలు అన్నీ ఇంట్లో చేసి ఇచ్చినవి అన్నమాట. అన్నీ తీసుకున్నాను. అన్నీ తెచ్చుకొని నా దగ్గర అయితే ఏవేవి ఉన్నాయో వాటితోనైతే మాత్రమే నేను కర్రీ చేసి పెట్టానండి. చూడండి, పెసరపప్పు అండ్ క్యాప్సికమ్ కర్రీ అన్నమాట. నేను ఫ్రై చేస్తాను, కర్రీలాగే చేస్తాను, రైస్లో పెట్టుకుని కూడా అనుకుని. పెసరపప్పు ఇంట్లో తెచ్చింది, మసాలాలు, పసుపు అన్నీ కూడా. ఇక్కడ అయితే పసుపు దొరుకుతుంది సౌదీ అరేబియాలో, కాకపోతే ఎక్కువ కలర్ అనమాట, కర్రీ అంతా కలరు. ఆ తర్వాత పెసరపప్పు దొరుకుతుంది, కానీ అన్నీ దొరుకుతాయి ప్రస్తుతానికి. కానీ ఇంట్లో చేసినవి అయితే ఏదో టేస్ట్. అందుకని పసుపు దొరుకుతుంది, కర్రీలో వేస్తే మాత్రం చాలా స్మెల్ అండి, పసుపు స్మెల్. ఆ తర్వాత మనం కూడా కలర్ ఎక్కువ అయిపోతుంది అనమాట, కర్రీ అంతా కూడా ఏదో పసుపుతో చేసినట్టు కర్రీ. అందుకే నేను ఇంట్లో ప్రిపేర్ చేసిందే తెచ్చుకున్నాను ఇక్కడికి. మసాలాలు అన్నీ కూడా తెచ్చుకున్నాను. కర్రీ అయితే చాలా టేస్ట్గా వచ్చింది. ఏమీ లేకపోయినా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఉన్న దాంతో మాత్రమే కర్రీ చేశాను, ఏవైతే ఉన్నాయో వాటితోనే. నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి ఎప్పుడు కూడా మా హస్బెండ్ ఎక్కడ వర్క్ చేసినా కూడా, ఏ కంట్రీకి వెళ్ళినా కూడా నేను ప్రతిదీ పట్టుకెళ్ళిపోయేదాన్నండి. పెళ్ళైన కొత్తలో అయితే మా వారు అనేవారు, అవన్నీ ఎందుకు, ఇక్కడ దొరుకుతాయి కదా, ఏమీ తీసుకురాకు అని అన్నారు. కానీ నేనైతే మాత్రం మ్యారేజ్ అయిన వెంటనే బయట కంట్రీ, అప్పుడు ఇండోనేషియాలో ఉన్నాము, అప్పుడు పట్టుకెళ్ళినవన్నీ కూడా ఇంట్లో చేసినవి పట్టుకొని వెళ్ళిపోయాను అనమాట. అది ఫస్ట్ టైం కదా, నాకు అంతగా తెలియలేదు, కొద్దిగా భయంగా ఉండేది. కానీ అప్పుడు కూడా పసుపు, కారం, మసాలాలు, పప్పులు, ఉప్పులు అన్నీ పట్టుకెళ్ళాను. అప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు మా హస్బెండ్ ఏ కంట్రీలో వర్క్ చేసినా కూడా ప్రతి ఐటమ్స్ని కూడా నేను పట్టుకొని వెళ్ళిపోతాను అనమాట. చూడండి, మన కారం ఏ కలర్లో ఉంది, కొనే కారం ఏ కలర్లో ఉంటుంది. పసుపు చూడండి, మన దీంట్లో బయట కొనే పసుపు మీరు ఒకసారి కంపేర్ చేయండి, చాలా ఎల్లో కలర్లో వస్తుంది అన్నమాట అది. ఇది ఇక్కడ సాల్టే, పింక్ సాల్ట్ వాడుతున్నాను, హెల్త్కి మంచిదని చెప్పేసి. ప్రతిదీ కూడా ఇంట్లో తెచ్చుకొని ఇంట్లో చేసుకొని ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిదండి. బయట ఏమేమి వేస్తారో మనకు తెలియదు. ఉండే వాళ్ళందరూ కూడా తప్పదు, చేయలేక అందరూ కూడా కొనుక్కున్నవే. కాకపోతే నేను ఎప్పుడు ఏ కంట్రీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతిదీ పట్టుకెళ్ళిపోతాను. బట్టలైనా తగ్గించేస్తాను, మిగతా ఐటమ్స్ అయినా తగ్గించేస్తాను, కానీ ఈ వంటకు సంబంధించిన సామాన్లు అయితే మాత్రం ప్రతిదీ పట్టుకొని వెళ్ళిపోతానండి. ఇదిగోండి, మనము ఇంట్లో తెచ్చిన ఐటమ్స్తో కర్రీ ఎలాగొచ్చింది. బయట కొనే ఐటమ్స్తో అయితే కొంచెం కలర్ ఎక్కువగా వస్తుంది అన్నమాట కర్రీకి. ఇదిగో ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా అండి. మసాలా చూడండి, మంచి స్మెల్ వస్తుంది. నేను ఫస్ట్గా వేయలేదు, లాస్ట్లో వేసాను, ఎందుకంటే వాసన కోసం అని చెప్పి. మంచి స్మెల్ వస్తుంది అనమాట తినేటప్పటికి. ముందుగా వేస్తే అది బాగా ఉడికిపోద్ది కాబట్టి, అది వాటర్లో బాగా ఫ్రై అయిపోద్ది కాబట్టి అంతగా
స్మెల్ అంటూ మనకు తెలియదు అనమాట తినేటప్పుడు దేనికైనా. అందుకని నేను 5 నిమిషాల ముందు కర్రీ అయిపోద్ది ఆఫ్ చేస్తాను స్టవ్ అనుకునేటప్పుడు మాత్రం మసాలా వేస్తాను. ప్రతి కర్రీకి అంతేనే 5 నిమిషాల ముందే మసాలా వేసేసి కొద్దిగా కలిపేసి 5 నిమిషాలు మూత పెట్టేసిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇదిగోండి మన కర్రీ ఈ కలర్లో ఉంది. బయట ఏవైనా ఐటమ్స్ ఏవి కొన్నా కూడా కొంచెం కలర్ ఎక్కువగా వస్తుంది అనమాట. నేను అన్నీ ఇంట్లో తెచ్చుకున్నవే, ఒక్క ఆనియన్స్ క్యాప్సికము అవి మాత్రము మరి బయట కొనుక్కోవాలి, అవి ఇంట్లో చేయలేము కదా. మిగతావన్నీ కూడా ఇంట్లో చేసినవి అనమాట, ప్రిపేర్ చేసుకొని తెచ్చుకున్నవి. మీకు ఇంట్లో చేసిన మసాలా కానీ లేదా పసుపు కానీ కారం కానీ ఏవి కూడా ఇంట్లో చేసుకునేవి కావాలి అనుకుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. మీరు ఎక్కడున్నా కూడా నేను పంపిస్తాను. మీ అడ్రస్కు ఉన్న రేట్ ఉన్నారు అన్నీ కూడా చెప్పండి. ఏవైనా ఇంట్లో చేసినవి కావాలి అనుకుంటే పంపిస్తాను. ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. వెరీ నైస్. మా పాప తంపు పెడుతుంది.